హాయ్ అండి. ఈరోజు మనం చాలా ఈజీ అండ్ టేస్టీ మెథడ్లో మటన్ బిర్యానీని ఇంట్లోనే తయారు చేసుకోబోతున్నామండి. మటన్ చాలా సాఫ్ట్గా, జ్యూసీగా, అలాగే బాస్మతి రైస్ కూడా చాలా ప్లఫీగా కుక్ అవుతుందండి. నేను చెప్పే మెజర్మెంట్స్ అండ్ మెథడ్ని ఫాలో అయితే మరి లేట్ చేయకుండా వెళ్ళిపోదామా ప్రాసెస్లోకి. ముందుగా 1 kg మటన్ తీసుకుంటున్నానండి. దీన్ని వాష్ చేసుకుని ఇందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా సాల్ట్, 1.5 టేబుల్ స్పూన్ దాకా కారం వేసుకుంటున్నానండి. అలాగే ఒక 1/4 టేబుల్ స్పూన్ దాకా పసుపు కూడా వేసుకుంటున్నాను. 2 టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే కొద్దిగా ఆయిల్ వేసుకుని మొత్తము ముక్కలకి పట్టేలాగా మ్యారినేట్ చేసుకోవాలండి. మ్యారినేట్ చేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని కుక్కర్ పెట్టుకుని అందులోకి మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ ఏదైతే ఉందో అదంతా వేసుకోవాలండి. వేసుకుని ఒక కప్పు దాకా వాటర్ యాడ్ చేసుకుంటున్నానండి. నేను ఇక్కడ వేడి నీళ్ళు వేసుకుంటున్నాను త్వరగా కుక్ అవ్వడానికి. ఇదంతా ఒకసారి కలుపుకొని కుక్కర్ విజిల్ పెట్టేసుకుని 3-4 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇంకొక ప్యాన్ తీసుకుని అందులో 4-5 టేబుల్ స్పూన్ల ఆయిల్, 2 టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసుకుని వేడైన తర్వాత ఒక 4-5 పచ్చిమిరపకాయలు పొడుగా కట్ చేసుకుని ఇందులో వేసుకుని వేయించుకోవాలండి. ఇవి లైట్గా వేగిన తర్వాత ఇందులోకి నేను ఒక కప్పు దాకా పొడుగ్గా కట్ చేసిన ఆనియన్స్ని వేసుకుంటున్నానండి. ఆనియన్స్ని కొంచెం క్రిస్పీగా అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలండి. దానికోసం ఇలా తిప్పుతూ ఉండాలి. అలాగే కొంచెం సేపు మూత పెట్టుకుని తిప్పుకుంటే మనకు ఆల్మోస్ట్ ఇలా క్రిస్పీగా వచ్చేస్తాయండి. ఇప్పుడు ఇలా వచ్చిన తర్వాత దీంట్లోకి నేను బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసుకుంటున్నానండి. అలాగే కొద్దిగా సాజీరా ఇవన్నీ వేసుకున్న తర్వాత దీంట్లోకి నేను ఒక టమాటోని, నేను పెద్ద టమాటో తీసుకుంటున్నాను. మీరు కావాలంటే చిన్న టొమాటోస్ 2 తీసుకుని కట్ చేసుకుని వేసుకోవాలండి. అవి కొంచెం సాఫ్ట్ అయిన తర్వాత అందులోకి 2-3 టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు కుక్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి నేను స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఒక 2-3 టేబుల్ స్పూన్ దాకా పెరుగు యాడ్ చేసుకుంటున్నానండి. ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకుని కుక్ చేసుకోవడం వల్ల పెరుగు విరగకుండా మంచిగా కుక్ అవుతుందండి. ఇప్పుడు ఇందులోకి 1.5 టేబుల్ స్పూన్ దాకా కారం, సరిపడా ఉప్పు, అలాగే 1 టేబుల్ స్పూన్ దాకా పసుపు, 1 టేబుల్ స్పూన్ దాకా గరం మసాలా, 2 టేబుల్ స్పూన్ దాకా ధనియాల పౌడర్, 1 టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర పొడి, అలాగే 1 టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా ఇవన్నీ వేసుకుని మరొకసారి ఇదంతా మిక్స్ చేసుకోవాలండి. మసాలా అంతా వీటికి బాగా పట్టిన తర్వాత ఒక 5-10 నిమిషాల పాటు కుక్ చేసుకుంటే మనకి ఆయిల్ అనేది పైకి తేలుతూ ఉంటుందండి. అప్పుడు ఇందులోకి 1 కప్ దాకా కొత్తిమీర, 1 కప్ దాకా పుదీనాని కట్ చేసుకుని వేసుకుంటున్నానండి. మంచి అరోమా వస్తుందన్నమాట ఈ ఫ్లేవర్స్ వేయడం వల్ల. ఇప్పుడు దాని తర్వాత ఇందులోకి మనము కుక్ చేసి పెట్టుకున్న మటన్ ఏదైతే ఉందో అండి అదంతా మనము ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి. అయితే 1 kg మటన్కి నేను 2.5 గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకుంటున్నానండి. అది కూడా బాస్మతి. దాని తగ్గట్టుగా ఇప్పుడు మనం వాటర్ కూడా వేసుకోవాలండి. ఆల్రెడీ కొంచెం మటన్ ఉడికించేటప్పుడు కొన్ని వాటర్ వేసుకున్నాం కాబట్టి దాన్ని గుర్తుపెట్టుకుని దాని తగ్గట్టుగా వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి నేను 1 టేబుల్ స్పూన్ దాకా సోంపు అయితే వేసుకుంటున్నానండి. అది వేయడం వల్ల ఫ్లేవర్ కూడా కొంచెం డిఫరెంట్గా వస్తుంది అండ్ డైజెషన్ కూడా చాలా మంచిదండి. ఇక్కడ నేను 2.5 గ్లాస్ ఆఫ్ బాస్మతి రైస్కి దగ్గరగా 4 గ్లాస్ ఆఫ్ వాటర్ అయితే తీసుకుంటున్నానండి. 1 గ్లాస్ ఆఫ్ రైస్కి 1.5 గ్లాస్ ఆఫ్ వాటర్ అండి రేషియో వచ్చేసి. ఆల్రెడీ ఇందులో 1 గ్లాస్ ఆఫ్ వాటర్ ఉన్నాయి కాబట్టి 3 గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకుని ఇది ఒకసారి మిక్స్ చేసుకొని చివరిగా ఇందులోకి నేను నిమ్మకాయ రసం అయితే పిండుకుంటున్నానండి. ఇది వేయడం వల్ల ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుందండి రైస్కి. ఇప్పుడు వాటర్ ఇట్లా బాయిల్ అవుతున్నప్పుడు సాల్ట్ చెక్ చేసుకుని నేను పావుగంట పాటు నానబెట్టి పెట్టుకున్న బాస్మతి రైస్ ఏదైతే ఉందో అది వేసుకుంటున్నానండి. రైస్ వేసిన తర్వాత బాగా కలుపుకోకూడదండి. జస్ట్ ఇలా ఒక 2 సెకండ్స్ మాత్రమే అటు ఇటు తిప్పేసుకుని మూత పెట్టుకుంటే మనకి త్వరగా కుక్ అయిపోతుందండి. నేను ఈ టైంలో కొన్ని జీడిపప్పులు కూడా వేసుకుంటున్నానండి. చూసారా అండి, రైస్ అయితే ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. చివర్లో మనం కొద్దిగా కొత్తిమీర అండ్ పుదీనా చల్లుకొని, మీరు కావాలనుకుంటే ఫ్రైడ్ ఆనియన్స్ కూడా ఇక్కడ చల్లుకోవచ్చండి. వేసుకుని మూత పెట్టేసుకుని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకుంటే మన టేస్టీ అండ్ జ్యూసీ మటన్ బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి. చూసారా అండి, ఇది బిగినర్స్ కూడా చేసుకోవచ్చు. చాలా క్విక్గా చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు అండి.
రైస్ అయితే పొలుకులుగా ఎక్కడ స్టిక్కినెస్ లేకుండా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయిందండి. ముక్క కూడా పట్టుకొని చూస్తే కనుక చాలా బాగా కుక్ అయిందనమాట. ఇట్లా వస్తే సరిపోతుందండి. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి.